ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా శుభాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునే గాక. సో దేవుడు మరొకసారి మనందరితో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. సో నిర్గమకాండం నుండి ఒక మాట చదువుదాం. దేవుడు ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలలో భాగంగా ఈరోజు మనందరితో ఒక అమూల్యమైన విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. 8వ అధ్యాయము 9వ వచనము, 1 నుంచి 9 వచనాలు. కానీ ఇప్పుడు మనం ఒక 9వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 8వ అధ్యాయము 9వ వచనము. అందుకు మోషే, నన్ను గెలిచినట్లుగా నీవు అతిశయించవద్దు. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లు అవి నీ మీదను నీ ఇండ్ల మీదను ఉంచకుండా చంపబడినట్లు నీ కొరకు, నీ సేవకుల కొరకు, నీ ప్రజల కొరకు నేను ఎప్పుడు వేడుకొనవలెనో చెప్పమని ఫరోను అడగగా అతడు రేపే అనెను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. చదవబడిన లేఖనముతో ప్రభు మనతో మాట్లాడినట్లు. ఆశ్చర్యకరుడా, మీకు వందనాలయ్యా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఈ రీతిగా నన్ను మమ్మల్ని మీరు దర్శించుతున్నందుకు వందనాలు. మా అందరితో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతలు ప్రభా. తండ్రి, ఈ యొక్క వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని మీ శైలిలో, మీ స్థాయిలో మా అందరితో మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు ఒక అమూల్యమైన విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఫరో గురించి మనందరికీ తెలుసు. చాలాసార్లు ఫరో గురించి చదువుకున్నాం. చాలా వాక్యాలు మనం ఫరో గురించి విన్నాం. ఏంటి ఫరో ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు, బానిసలుగా వారు ఉన్నప్పుడు దేవాతి దేవుడు తన సేవకుడైన మోషేని పంపించి, నా ప్రజలను విడిపించుకొనిరా అని మోషేని పంపించినప్పుడు ఫరో ఎంత కఠినంగా వ్యవహరిస్తాడో మనం నిర్గమకాండంలో చూస్తాం. నిర్గమకాండం అంతా మీరు చదివినప్పుడు ఎలా వారితో వెట్టి చాకిరీ చేయిస్తున్నాడు, ఎలా వారిని బానిసలుగా, ఎంత ఘోరంగా అంటే ఇప్పటి కాలంలో మనం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తేనే ఏమనుకుంటామండి, ఒక టైంకి లిమిటెడ్ టైంలోనే వస్తేనే మాకు అంత పని చేయించాడు, ఇంత పని చేయించాడు, చెప్పిన దానికన్నా ఎక్స్ట్రా చేయించాడని కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం కదా. కానీ ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు పొద్దున వెళితే వాళ్ళకి ఫుడ్ సరిగ్గా ఉండేది కాదు, వాటర్ సరిగ్గా ఉండేది కాదు. అర్ధరాత్రి వరకు కూడా తన ఇష్టానుసారంగా పని చేయించుకునేవాడు. పని చేయించుకోవడం మాత్రమే కాదు, పైనుంచి మళ్ళా దెబ్బలు కదండి. చిన్న అలా కూర్చున్నా, పక్కకలా వెళ్ళినా సరే భయంకరంగా కొట్టేవారు కదండి. ఈరోజు అటువంటి కఠినమైన దినాలు మనకు లేవు కదా. కొట్టడం పక్కన పెట్టి ఏదన్నా మాట అంటే అలిగి వెళ్ళిపోయే కాలం ఇప్పుడు. ఎవరన్నా పని వాళ్ళని చూడండి, చిన్న ఏంటి ఇది సరిగ్గా చేయలేదంట, చేసుకోపో అనేసి అని వెళ్ళిపోయే కాలం. కానీ అప్పుడు అలా ఉండేది కాదు. ఎలా ఉండేదండి, చాలా ఘోరంగా ఉండేది. భయంకరంగా కొట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు. సో అటువంటి భయంకరమైన పరిస్థితి ఆ ప్రజలు ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు అన్నాడు, నువ్వు నా ప్రజలను విడిపించుకోరా అని మోషేని పంపించినప్పుడు మోషేతో ఫరో ఏమన్నాడు? వెళ్ళగానే నా దేవుడు రమ్మన్నాడు అంటే ఫరో ఈజీగా పంపించాడండి. ఫస్ట్ ఏమంటాడు? నేను పంపను అసలు అని అంటాడు కదా. దానికి మోషే సరే, దేవుడే ముందే అన్ని ప్లాన్స్ ఇచ్చి పంపించాడు మోషేకి. ఇఫ్ అతను పంపకపోతే ఏం చేయాలో కూడా అన్ని చక్కగా ప్లాన్స్ ఇచ్చి పంపించాడు. ఏం చేయమన్నాడు? తెగుళ్ళు పంపించు, రోగాలు పంపించు, ఇలా మిరాకిల్స్, అద్భుత కార్యాలు నువ్వు చెయ్యి అని చెప్పి మోషేకి చెప్పి దేవుడు పంపించాడు. ఫరో నేను పంపించిన అనగానే చాలా భయంకరమైన తెగుళ్ళు వస్తాయి ఆ యొక్క దేశంలో. కప్పలు వచ్చేస్తాయి. ఫస్ట్ పాముని ఏం చేస్తాడండి, కర్రను పాముగా చేసి, పాముని కర్రగా చేసి, అదంతా చేసిన తర్వాత కప్పను పంపిస్తాడు. మొత్తం ఇల్లు, ఊరు అంతా కూడా కప్పలు. ఎలా ఉంటుంది చూడండి. ఒక్కొక్కసారి మనం ఒక ఇంట్లో ఎప్పుడైనా సడన్గా చిన్న కప్ప చూస్తేనే చాలా అసహ్యంగా ఫీల్ అవుతుంది. దాన్ని బయటికి పంపించే వరకు నిద్ర పట్టదు. తర్వాత అంతా కూడా మళ్ళా క్లీనింగ్లు కదా. ఇప్పుడు ఈ యొక్క ఐగుప్తు దేశానికి మొత్తము ఇల్లు, ఊరు, వాడంతా కూడా ఏమొచ్చినాయి? భయంకరమైన కప్పలు. బెక్క అరుస్తా, అన్నంలో కప్పలే, నీళ్ళలో కప్పలే. ఎంత ఘోరంగా ఉంటుంది చూడండి ఒకసారి. అన్ని కప్పలు అలా వస్తే మోషేని ఫరో అంటాడు, ఇంక వాళ్ళ వల్ల కాలేదు,
ఎంత పంపిద్దామన్నా మనుషుడు శక్తికి ఏమైనా సాధ్యమైద్దా అండి? ఒకటా రెండా పట్టుకోవడానికి? ఎన్ని వేల లక్షల కప్పలున్నాయి. అది మనుషులకి అసాధ్యం అవ్వట్ల, కానీ కొన్నిసార్లు మనుషులకి సాధ్యము కానివి దేవునికి సాధ్యం అవుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మోషే కప్పలు పంపిస్తే ఫరో కూడా ఏం చేస్తాడు? మా మాంత్రికులు కూడా ఉన్నారు, మా వాళ్ళు కూడా కప్పలు చేస్తారని చెప్పేసి వాళ్ళ మాంత్రికులు పిలిపించి వాళ్ళతో కూడా ఏం చేశాడు? కప్పలు చేయించేసరికి ఆ కప్పలు ఈ కప్పలు ఎలా అయిపోయాయి? ఘోరంగా మారిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఇంకా ఏమి చేసే వల్ల అవ్వట్లా. ఇప్పుడు ఆ మాంత్రికులు కప్పను వదిలేరు, కానీ ఆ కప్పను పంపించే శక్తి వారికి లేదు. కప్పలు చేశారు, కానీ ఆ కప్ప నుంచి విడుదల పరిచే శక్తి మాంత్రికుల దగ్గర లేదు. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అయితే పంపించు అని ఇప్పుడు మోషే దగ్గరకు వస్తున్నాడు ఫరో. ఏమని? సరే ఇక మీ దేవుని వేడుకో, మా వల్ల అవ్వట్లా, ఈ కప్పల నుంచి నీళ్ళలోకి పోయిన కప్పలే, తిందామన్న కప్పలే, ఈ కప్పలు మా వల్ల అవ్వట్లేదు ఫరో. మోషే, మీ దేవుడు గనక ఈ కప్పలు గనక పంపిస్తే నేను నీ ప్రజల్ని పంపిస్తాను అంటాడు. సరే ఏం చేస్తాడు ఇక మోషే? సరే నేను దేవుడికి ప్రార్థన చేస్తాను అని అంటే ఫరో ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు ఇందాక మనం చదివాం కదా, ఏటిలోనే ఉండినట్లు ఈ కప్పలన్నీ కూడా ఇక ఎల్లల్లో వదిలి ఏట్లో, కప్పలు ఎక్కడ ఉంటాయి ఎక్కువ? ఏట్లో, చెరువుల్లో అక్కడక్కడ ఉంటాయి. సో ఈ కప్పలు ఆ చెరువుల్లోనే ఉండున్నట్లు నీ మీదికి, నీ ఎండ్ల మీదకి ఉండకుండా, చంపబడకుండా నీ కొరకు, నీ సేవకుల కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఓకే, నేను ఎప్పుడు వేడుకోవాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి అని మోషే అడిగితే ఫరో ఏమనాలి? ఒరే బాబు ఇప్పుడే చేయి నాయనా, ఇప్పుడు మా వల్ల అవ్వట్లేదు, ఇప్పుడు మాకు విడుదల కావాలి అనాలి కదా. ఫరో ఏమంటున్నాడండి? రేపు వేడుకో. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఒక అంశం ఏంటంటే రేపు కాదు ఈరోజే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి? రేపు కాదు ఈరోజే. దేవునికి స్తోత్రం. దేవుడు సహాయము చేయడానికి, దేవుడు కృప చూపటానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండే దేవుడు అండి. మోషే ఇప్పుడు ప్రార్థన చేయమంటావా అంటే ఏమనాలి వెంటనే? అయ్యా నా కొరకు ప్రార్థన చేయి, ఇప్పుడే నేను విడుదల పొందాలి, ఈ భయంకరమైన దీన్ని నేను తట్టుకోలేను. ఇప్పుడు మన ఇంట్లోకి ఏదైనా పాము ఏదైనా వస్తే ఏం చేస్తామండి? ఇప్పుడే వెళ్ళగొట్టు, రేపు వచ్చి వెళ్ళగొడతానంటే లేదు లేదు, ఇల్లు బీకి పందిరేసి మొత్తం బయట పెట్టి ఇంట్లో సామాన్ నేను 2 రోజులైనా కష్టపడి చదువుకుంటానయ్యా, నువ్వు మాత్రం ఇప్పుడు దీన్ని పంపియండి అంటామా అనవా? ఈ ఫరో ఏమంటున్నాడండి? ఈరోజు వద్దులే, రేపు వెళ్ళగొట్టు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం కూడా చాలాసార్లు ఏమంటున్నామంటే కొన్నిటిని దేవుడు మన జీవితాల్లో పంపించడానికి ఇష్టపడినప్పుడు మనము ఒప్పుకోవట్లా. ఈరోజు వద్దయ్యా, రేపు వెళ్ళగొట్టు. ఈరోజు మన ఇళ్ళల్లో నిజంగా కంటికి కనిపించే కప్పలు లేకపోవచ్చేమో, కానీ ఈరోజు భయంకరమైన కప్పలు అనగా మత్తు పానీయాలని, లేకపోతే డ్రింకర్స్ తాగేవాళ్ళని, లేకపోతే వ్యసనాల్లో ఉండేవారు మన ఇంట్లో కఠినాత్ములు లేరా? మాట వినని వారు లేరా? భయంకరంగా తాగేవారు లేరా? దూషించేవారు లేరా? దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనము కూడా ఎలా అడుగుతున్నామంటే ఫరో వల్లే, ఈరోజు కాదు రేపు. అనారోగ్యము, తాగుడు, బంధకాలు కప్పల వలె ఉన్నాయి. ఈరోజు అనారోగ్యాలు ఉన్నాయి, బంధకాలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయితే ఏమంటున్నాం? ఈరోజు వేడుకొని అయ్యా నా జీవితంలో నుంచి వెళ్ళగొట్టు ప్రభు అంటే ప్రభు ఖచ్చితంగా చేసే దేవుడు. కానీ ఫరో ఏమంటున్నాడంటే రేపు వెళ్ళగొట్టు. కానీ ఈరోజు ఫరో వలే కాదండి. మనం ఏం అడగాలంటే అయ్యా రేపు కాదయ్యా, ఈరోజే నా జీవితంలో కార్యం వచ్చేయి. హల్లెలూయా. ఈ కట్ల నుంచి, ఈ బంధకాల నుండి, ఈ రోగము నుండి, ఈ శక్తుల నుండి నాకు ఈరోజే విడుదల కావాలి అని నువ్వు అడిగితే నిశ్చయముగా ఆయన చేసే దేవుడుగా ఉన్నాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంతకాలం అనుభవించిన వేదన, దుఃఖమే ఈరోజు నువ్వు నిజముగా మనపూర్వకంగా ఒక తీర్మానం కలిగిన హృదయముతో అయ్యా నువ్వు ఈ కార్యము చేయి, జీవితాంతం నీ పాదాల దగ్గర పడి ఉంటాను, జీవితాంతం నీ సేవ చేసుకుంటాను, జీవితాంతం నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి అర్పించుకొని బతుకుతానయ్యా అని నువ్వు ఒక చిన్న మాట చెప్పు. దేవుడు అంటున్నాడు ఈ రోజే నీ ఇంటి నుండి శాశ్వతంగా ప్రతి కప్పలను, ప్రతి శక్తులను, ప్రతి విధమైన రోగాలను నేను వెళ్ళగొడతానంటున్నాడంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నీ ప్రార్థనను బట్టి ఆయన సమస్త కార్యాలు నీ ఇంట్లో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య రక్తము సమస్త రోగములను, సమస్త బాధల నుండి మనల్ని ఏం చేస్తుంది? విడిపిస్తుంది, స్వస్థపరుస్తుంది, నెమ్మదిస్తుంది. అందుకే అంటున్నాడు ఆయన ఈరోజు ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో ప్రభు అంటున్నాడు, బిడ్డా నా గాయపడిన హస్తములో నేను ప్రోక్షించబడిన రక్తము నీ ఇంటిలో ప్రోక్షింప చేస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతోమందికి లేని ధన్యత ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆనాడు గోల్గొత్త కొండ మీద కార్చిన రక్తము అట ఈరోజు ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలో వచ్చిన నీ ఇంట్లో ఆ రక్తాన్ని ఆయన ప్రోక్షింప చేసి రేపు కాదు ఈ రోజే నీ కుటుంబంలో విడుదల పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో రోజుల నుంచి నువ్వు ఎదురు చూస్తుండొచ్చు కాక ప్రభు అంటున్నాడు ఇక రేపు కాదు, ఎందుకంటే ఈ రోజు నా సన్నిధిలోకి వచ్చి నువ్వు కూర్చున్నావు కాబట్టి ఈ రోజే నేను కార్యము చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రక్తములో సమస్త విడుదల దాగి ఉంది. మీకు తెలుసో లేదో, ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యింది అని అంటాం, అది చాలా ప్రమాదకరమైన మాట కదండి. అవునా? ప్రమాదం జరిగితే అనే మాట ఏమంటాం? ఆ వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యింది, ఆ వ్యక్తికి ఏదో జరిగింది, ప్రమాదకరమైన మాట. కానీ వీటన్నిటికంటే ప్రమాదకరమైన మాట ఏంటంటే రేపు అనే మాట, టుమారో. హల్లెలూయా. ఈ రేపు అనే మాట అంట మనం వింటున్న ఏ ప్రమాదకరమైన మాటల కంటే ఈ మాట ఇంకా ఘోరమైన ప్రమాదకరమైన మాట. కొంతమంది చూడండి, పనికి ఎప్పటి నుంచి వెళ్తామనంటే ఏమంటారు? రేపటి నుంచి వెళ్తానంటారు కదా. కాలేజ్కి ఎప్పుడు వెళ్తామంటే రేపు. ఉద్యోగానికి ఎప్పుడంటే, ప్రార్థన ఎప్పుడు చేస్తామంటే, మందిరానికి ఎప్పుడు వస్తామంటే, ఇక రోజు అంతే రేపు రేపు రేపు. హల్లెలూయా. బాప్టిజం ఎప్పుడు తీసుకుంటామంటే రేపు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామంటే రేపు. నీకు తెలుసా ఈరోజు సంగమ దేవుని బిడ్డలారా, ఆ రేపటి దినమే నిన్ను నరకానికి తీసుకెళ్ళేది. రేపు అనే దినమే మనల్ని ఏం చేస్తే నరకానికి ఇస్తుంది. అందుకే చూడండి, ఆ రేపటి దినము అనే మాట ఏం చేస్తుందంటే మనల్ని బాప్టిజం తీసుకొనిదు, మనల్ని దేవుడి ఆత్మకు దగ్గర కానివ్వదు, దేవుడి సన్నిధికి సరిగ్గా ఉండనియదు, దేవుడు అభిషేకము, దేవుడు కృప పొందుకోనీయకుండా చేస్తున్న మాట ఏంటనంటే అది రేపు అనే మాటే. హల్లెలూయా. సంఘంలో కూడికలు జరుగుతున్నాయి రండి అనంటే ఏమంటున్నారు? రేపు వస్తామండి, మళ్ళీ రేపు 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 అంతే. ఇంకా ఈరోజు కూడికలకు వచ్చిన ఎవరు వస్తారో వారి జీవితాల్లో నిశ్చయంగా కార్యాలు చేసే దేవుడు అండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలామంది ఆ ఆధిక్యతను, ధన్యతను పోగొట్టుకుంటున్నారు. ఎలా అంటే ఈ మాట చెప్పే, ఇలా ఏముందిలే ఒక్కరోజు రేపటి నుంచి వెళ్తానులే, రేపటి నుంచి చేస్తానులే. ఈ మాట చాలా ప్రమాదకరమైందండి. ఈ మాట చెప్పేది ఎవరంటే దెయ్యపాత్మ కలిగిన వాళ్ళు, ఫరో ఆత్మ. ఫరో ఆత్మ ఏముంటుంది? రేపు అంటుంది. ఫరో ఆత్మ కలిగిన వారు మాత్రమే రేపు అనే మాటను వాడతారు. హల్లెలూయా. ఈరోజే నేను బ్యాప్టిజం తీసుకుంటా, ఈరోజే ప్రార్థన చేస్తా, ఈరోజే శ్రమిస్తా, ఈరోజే కష్టపడతా, ఈ రోజు నుండి నేను మందిరానికి వస్తా, ఈ రోజు నుంచి నా భర్తను ప్రేమిస్తాను, ఈ రోజు నుంచి నా కుటుంబాన్ని కట్టుకుంటాను, ఈ రోజు నుంచే యథార్థంగా నా భక్తిని ప్రారంభిస్తాను, ఈ రోజు నుంచే మందిరానికి ఆరంభిస్తాను అని ఎవరు మాట్లాడతారో వారి జీవితంలో ఆ రోజే ప్రభు కార్యము చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి నేను భక్తిగా ఉండటం ప్రారంభిస్తానండి. నీ నోటితో ఒప్పుకుంటావా? ఖచ్చితంగా ప్రభు అంటాడు, నా బిడ్డ ఒక తీర్మానం తీసుకుంది కాబట్టి నా బిడ్డకి నేను తోడుగా ఉంటాను, నా బిడ్డకి నేను కాపాడుతానని చెప్పేసి నువ్వు తీర్మానానికి లోబడినట్లు దేవుడు ఆత్మ నీకేం చేస్తుంది? సహాయం చేస్తుంది. నిన్న మాట్లాడాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏం చేస్తాడు? బోధిస్తాడు, సహాయం చేస్తాడు మీ తీర్మానాలలో మీరు నడుచుకునేటట్లు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు ఒక తీర్మానం తీసుకుంటే ఈరోజే నా ప్రభు మందిరంలో నేను కట్టబడి ఇక నుండి ఈ రోజు నుంచి నేను అన్ని ప్రారంభిస్తానని నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నుంచే నీ బ్లెస్సింగ్స్ని ఏం చేస్తాడంటే ప్రారంభింపజేస్తాడు. హల్లెలూయా. దేవుడికి నేను అన్నాడు కదా, దేవుడి దగ్గర ఏం చెప్పేస్తాడు? సాక్ష్యం చెప్పేస్తాడు కదా. ఈ బిడ్డ తీర్మానం తీసుకుందయ్యా, నువ్వు కానీ నీ పంపించాల్సినవన్నీ రెడీ చేసుకో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నీ బ్లెస్సింగ్స్ని అసైన్ చేస్తాడు నువ్వు తీర్మానం తీసుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవాతి దేవుడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంది ఒకటే అండి, ఈరోజు మీ ఇంట్లో ఉన్న కప్పలు కావచ్చు ఏదైనా సరే నేను వెళ్ళగొడతాను అంటున్నాడండి. మనుషుల సహాయం మాత్రమే కాదు, ఈరోజు దేవుడి సహాయం కూడా నీకుంది. కొంతమంది అంటారు, ఎవరైనా ఏదైనా వచ్చినప్పుడు నాకు వాళ్ళు చేస్తారండి, నాకు వీళ్ళు చేస్తారు. ఖచ్చితంగా ఏదైనా శ్రమ రాగానే ఏం గుర్తు వేసుకుంటాం, రిమైండ్ చేసుకుంటాం, వాళ్ళకి చెప్తాను, ఇగో వీళ్ళకి చెప్తాను, వీళ్ళు నాకు ఖచ్చితంగా ఏదో ఒకటి సహాయం పంపిస్తారు, సహాయం చేస్తారు, నాకు ఏదో ఒక రీతిగా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారన్న ఉద్దేశము ఒక మనిషికి ఉంటుంది. అంటే నీకు మనుషుల సహాయం దొరుకుతుందని నీకేముంది, కాన్ఫిడెంట్ ఉంది, అవునా? అయితే ప్రభు అంటున్నాడు, నీకు మనుషుల సహాయంతో పాటు ఈరోజు నువ్వు ఈ మందిరములో ఒక తీర్మానం చేసుకున్న బిడ్డగా నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి ఈరోజే నేను చేస్తానని నువ్వు దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నావు కాబట్టి దేవుని సహాయము కూడా నీకు అందుతుంది. హల్లెలూయా. అందుకే మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడు నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడు. మనం చనిపోకుండా కాపాడేది దేవుడు మాట కూడా అంటే. దేవుడు మాట మనల్ని ఏం చేస్తుందంటే చనిపోకుండా, అంటే బాహ్యంగా ఆత్మీయంగా మనము మృతుల సంఖ్యలో కాకుండా సజీవుల సంఖ్యలో ఉండేటట్టు దేవుడు మాట మనల్ని నిలబెడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు ఒకవేళ మనుషుల సహాయము సమ్టైమ్స్ నీకు ఆగిపోతే కృంగిపోవద్దు. దేవుడు అంటున్నాడు, మనుషుల సహాయం ఆగిపోవచ్చేమో, మనుషులు నీకు ఆదరించే ఆదరణ ఒకరోజు తొలగిపోతుండొచ్చేమో. ఎందుకంటే అందరూ ఎప్పుడు ఒకేలాగా ఉండరు కదండి. ఈరోజు మనతో బాగున్నవారు రేపు బాగుంటారో లేదో మనకు తెలియదు. మనకు హోప్ ఉండొచ్చు, కానీ ఒక్కొక్కసారి ఏమవుద్ది, వాళ్ళే మనకి కంప్లీట్గా విరోధులు అయిపోతారు, కంప్లీట్గా మారిపోతారు. కానీ మన దేవుడు మారని దేవుడు అండి, మారిపోని దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఈ రోజే అని ఒక తీర్మానం తీసుకొని ఆయన దగ్గర ఉంటే ఆయన ఎప్పుడు నీ జీవితంలో మారకుండా మారని కార్యాలు చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు సంఘం ఆ దేవుని బిడ్డలారా నా మాటలు ఆలకించండి. దేవుడు అంటున్నాడు, ఒక దైవికమైన విడుదల నీ జీవితానికి అనుగ్రహించడానికి ఇక్కడికి ఈరోజు తీసుకొచ్చాడు ఆయన. ఈరోజు నువ్వేదో వ్యర్థంగానో లేకపోతే వెళ్దాంలే జస్ట్ క్యాజువల్గా వెళ్ళి కూర్చుందాంలే అన్నట్లుగా నువ్వు వచ్చావేమో, కానీ దేవుడు ఉన్నతమైన ప్రణాళిక చొప్పున నువ్వు ఇక్కడికి వచ్చావు. హల్లెలూయా. చాలా రోజుల నుంచి వద్దాం అనుకున్నావు, రాలేకపోయావు. కానీ ఈరోజు ప్రత్యేకంగా రాగలిగినావంటే ఆయన నిన్ను ఎందుకు పట్టుకొని వచ్చాడంటే, ఈరోజు ఎందుకు పట్టుకొచ్చాడో తెలుసా? ఈరోజే నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యలను తరిమి కొట్టడానికి మాత్రమే ఆయన నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. నిజంగా నువ్వు అనుకున్నావు కదా, చాలాసార్లు వద్దాం కానీ రాలేకపోయావు. నీకున్న సమస్య కావచ్చు, లేకపోతే పరిస్థితులు కావచ్చు, వెహికల్ లేదనో, రకరకాల రీజన్స్. కానీ ప్రత్యేకంగా దేవుడు ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు నీకు వినిపింప చేస్తా ఉన్నాడంటే ఏదో గొప్ప కార్యం నీ జీవితంలో జరగబోతుంది ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒక గొప్ప ప్లాన్ వేస్తున్నాడు. యేసయ్య సిలువలో మరణిస్తున్న సమయంలో తల్లి ఏడుస్తూ ఉంటే ఏమంటాడమ్మా, ఏడవద్దు, ఇదిగో నీ కుమారుడు అన్నాడా లేదా? యోహాను చూపించాడు. అంటే రేపటి గురించి నువ్వు చింతించద్దు అని దేవుడు ఏం చేశాడండి, ముందుగానే ఒక ప్లాన్ వేసాడు. ప్లాన్ వేసి రేపు ఈ నలుగురు కొట్టుకొని నా తల్లిని చూస్తారో లేదో. ఇప్పుడు నలుగురు ఉంటే ఇదే బాధ కదండి. ఏం బాధ? వాడు చూస్తాడు, నేను ఎందుకు చూడాలి, వీడు చూస్తాడు, నేను ఎందుకు చూడాలి, లాస్ట్కి నలుగురు కలిసి వదిలేసే పరిస్థితి. అందుకే యేసుక్రీస్తు ఎలా ప్లాన్ చేశాడు తన తల్లి గురించి, వీళ్ళని నలుగురు చూస్తారో లేదని, అమ్మా నువ్వు ఏడవద్దు, వాళ్ళని బట్టి వాళ్ళు చూస్తారో లేదో నీకు టెన్షన్ వద్దు, ఇదిగో నీ కుమారుడు, ఇక్కడ నుంచి ఇతడు నీ బాధ్యతలు అన్నీ తీసుకుంటాడని యోహానికి ఏం చేశాడండి, తన తల్లిని అప్పగించాడు. ముందే ఏం చేశాడు, ప్లాన్ వేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు ఈ రోజు వరకు నీ శక్తితో నువ్వు డీల్ చేసావేమో, కానీ ఈరోజు దేవుడి దగ్గరకు వచ్చావు కదా, నువ్వు ఏడుస్తూ దేవుడి దగ్గర ఒక మాట అడుగు, ఏంటయ్యా నా పరిస్థితి అని. ప్రభు అంటున్నాడు, రేపటి నుంచి ఆయన శక్తితో నీ పరిస్థితుల్ని డీల్ చేస్తాడంట ఆయన. దేవునికి స్తోత్రం. యేసయ్య శక్తితో నీ పరిస్థితి డీల్ అవుతూ ఉన్నప్పుడు నీ పరిస్థితి నిలబడుతుంది అక్కడ,
ఏమాత్రం నిలబడలేదు అంతే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఖచ్చితముగా ఈరోజు, రేపు కాదు, ఈ రోజు నుంచే అని నువ్వు తీర్మానం తీసుకుంటున్నప్పుడు ప్రభు అంటాడు, రేపటి నుంచి నువ్వు సక్సెస్ అయ్యేలాగా, విజయం పొందేలాగా, రేపటి నుంచే నువ్వు అద్భుతము చూసేలాగా ప్రభు కార్యము చేస్తాడు. హల్లెలూయా. నువ్వు రేపు అన్నావు అనుకో, రేపు అలాగే పోద్ది. నువ్వు ఈ రోజే నేను వస్తాను, ఈ రోజే నేను భక్తిగా ఉంటాను, ఈ రోజు నుంచి నా భక్తిని ప్రారంభిస్తాను, ఈ రోజు నుంచి దేవుడు మాటకు లోబడతాను, ఈ రోజు నుంచి ఇదిగో నా కుటుంబ ప్రార్థన ప్రారంభిస్తాను, ఈ రోజు నుంచి నాకు ఎంత పనున్నా సరే 1 గంట దేవుడి సన్నిధిలో కూర్చుంటాను, అది ఇంట్లోనైనా మందిరంలోనైనా అని నువ్వు ఒక తీర్మానం తీసుకో ఈ రోజు నుంచే అని నా ప్రభు అంటున్నాడు. నువ్వు ఈ రోజు నుంచే అని నువ్వు ఒక తీర్మానం తీసుకుంటే రేపటి నుంచే నీ కార్యాలు మొదలు పెడతానని ఆయన పరలోకం ఒక మంచి తీర్మానం తీసుకుంటున్నాడట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు నీ మీద ఆధారపడింది నీ అద్భుతం. హల్లెలూయా. అందుకే రేపు కాదయ్యా, ఈరోజే నాకు విడుదల కావాలని చెప్పు, ఈరోజే నా బిడ్డలు మారాలి, ఈ రోజు నుంచే నా పరిస్థితి మారాలని చెప్పు, ఈ రోజు నుంచి నా సమస్య పోవాలని చెప్పు. ఫరో ఏమంటున్నాడండి, ఈరోజు వద్దులే రేపు అంటున్నాడు. రేపు కాదు అయ్యా, రేపు కాదయ్యా, నా వల్ల ఇక కాదు, ఈ రోజే నాకు విడుదల కావాలని నువ్వు చెబుతుండగా దేవాతి దేవుడు అంట తన దూతలకు ఆజ్ఞాపించి రేపటి నుంచే నువ్వు విడుదల చూసేలాగా ప్రభు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇటువంటి శ్రేష్టమైన కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఇక రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచే నీ జీవితంలో అద్భుతాలు ఆరంభించబడును గాక. ఇదిగో దేవుడు మాటలు విని నువ్వు ఇంటికి వెళుతుండగానే శుభవచనాలు విందువు గాక, అద్భుతాలను చూచుదువు గాక, నీ బిడ్డల్లో నీ కుటుంబంలో ఒక సరికొత్త మార్పు నువ్వు గమనించుదువు గాక. హల్లెలూయా. ప్రార్థనకు వెళ్ళి వచ్చిన తర్వాత ఎందుకో ఈరోజు నా లైఫ్లో సంతోషంగా ఉంది, నా హృదయం కుటుంబంలో నెమ్మదిగా ఉంది, ఇదిగో నా ఇంటిలో నా బుడ్డిలో నూనె అయిపోవటం లేదు, నా తొట్టెలో రొట్టె పిండి అయిపోవటం లేదు, సమృద్ధిని నేను చూస్తున్నాను అని నువ్వు సాక్ష్యం చెప్పేలాగా నా ప్రభు నీ జీవితంలో ఈ రోజు నుంచే తన కార్యాలను ఆరంభించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలకు వచ్చిన నీతో వాగ్దానం చేస్తున్న మాట ఇది ఏంటో తెలుసా, రేపు కాదు, ఈ రోజు నుంచే నా కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. తలలు వంచి ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు నాతో మాట్లాడావు, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ దినమే నా జీవితంలో నువ్వేదో చేయబోతున్నావు, ఈ దినమే నీ గర్భము యొక్క ఆటంకాలు తెరవబోతున్నాడు ఆయన. నీ గర్భానికి ఏ ఆటంకములు ఉన్నాయో వాటన్నిటిని ఈ రోజే తొలగించవేయబోతున్నాడు. ఈ రోజే నీ కుటుంబంలో, నీ కడుపులో ఏది నిన్ను ఇబ్బంది పెడుతుందో, నీ యొక్క బాడీలో నిన్ను ఏది ఇబ్బంది పెడుతుందో దాని నుండి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు యేసు నామములో. హల్లెలూయా. ప్రభుని అడుగు, అయ్యా సంవత్సరాలు అయిపోతున్నాయి, నెలలు అయిపోతున్నాయి, ఎన్నో మెడిసిన్స్ వాడాను, ఎంతో మంది దగ్గర తిరిగాను అయ్యా, అక్కడక్కడ అడిగాను, కానీ నాకు విడుదల రాలేదు, నాకు నెమ్మది రాలేదు, నాకు సంతోషం లేదయ్యా. నీ సన్నిధికి వచ్చానయ్యా. సంఘ క్షేమాభివృద్ధి కోడికల్లోకి వచ్చిన నీవు, సంఘం అనగా నీవు నేను బిడ్డ, ఈ మాటలు వింటున్న నీతో ప్రభు అంటున్నాడు, ఇదిగో సంఘముగా నిన్ను ఈరోజు ఆయన క్షేమమును అభివృద్ధిని నీకు అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో క్షేమము, అభివృద్ధి ఇక నుండి నీ జీవితంలో నువ్వు అనుభవించబోతున్న వేస్తున్నాము. తండ్రి, బిడ్డలు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, పోరాడుతున్నారయ్యా. రేపు కాదు, ఈ రోజే వారి జీవితాలు అద్భుతాలు జరుగును గాక, ఆశ్చర్యకార్యాలు జరుగును గాక. వారి ఇంట్లో వారిని ఏది బాధిస్తున్నాయో, ఏ కప్పలున్నాయో, ఏ శక్తులు పనిచేస్తున్నాయి, ఏ రోగాలు పనిచేస్తున్నాయో, ఏ అన్యాయం పనిచేస్తుందో, ఏ విధమైన ప్రతి ప్రతికూల పరిస్థితి తరిమి కొట్టబడును గాక యేసునామం. నీ కార్యాలు బహుబలముగా జరిగించి దీవించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యు ఆల్.